హాయ్ అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆంధ్రదేశం పంచరామాలకి ప్రసిద్ధిగాంచినది. అందులోనే ఒకటి సోమరామము భీమవరం. సోమేశ్వర స్వామి ఆలయం భీమవరంలో ఉందండి. దీన్ని సోమరామం అని కూడా అంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. పంచరామాల్లో ఒకటండి ఇది. రెండవ దేవాలయం వచ్చేసి క్షీరారామం అండి. క్షీరలింగేశ్వర స్వామి. ఇది పాలకొల్లులో ఉంటుంది. ఇది రెండో దేవాలయంగా పిలుస్తారు. ఇక్కడ కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి. మూడో దేవాలయం వచ్చేసి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం. ఇది ద్రాక్షారామంలో కలదు. చాలా బాగుంటుందండి. ఇక్కడ శివరాత్రికి పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. నాలుగో దేవాలయం వచ్చేసి అమరారామం అమరలింగేశ్వర స్వామి ఆలయం అమరావతిలో ఉంటుందండి. ఐదో దేవాలయం వచ్చేసి కుమార భీమేశ్వర స్వామి ఆలయం అండి. ఇది సామర్లకోటలో ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి. ప్రసిద్ధి చెందినదే. అంతేకాదండి, ఇంకా ఇండియాలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి ప్రసిద్ధి చెందినవి. కేదారినాథ్ టెంపుల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుందండి. సెకండ్ టెంపుల్ వచ్చేసి స్వామినాథన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. మూడో టెంపుల్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను, కాశీ విశ్వేశ్వర టెంపుల్ వారణాసిలో ఉంటుందండి. నాలుగో టెంపుల్ వచ్చేసి త్రయంబకేశ్వర టెంపుల్ మహారాష్ట్రలో ఉంటుంది. ఐదో టెంపుల్ వచ్చేసి రామనాథన్ టెంపుల్ కేరళలో ఉంటుందండి. ఆరో టెంపుల్ వచ్చేసి అమర్నాథన్ టెంపుల్ కాశ్మీర్లో ఉంటుంది. ఏడో టెంపుల్ వచ్చేసి జగేశ్వర్ టెంపుల్ ఉత్తరాఖండ్లో ఉంటుందండి. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. ఇప్పుడు ఎనిమిదో టెంపుల్ వచ్చేసి నాగేశ్వర టెంపుల్ గుజరాత్లో ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. తొమ్మిదో టెంపుల్ వచ్చేసి భాగ్యనాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. పదో టెంపుల్ వచ్చేసి మద్మహేశ్వర్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుందండి. ఈ టెంపుల్స్ అన్నీ ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందినవండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన వరకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.